అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇవాళ ఈనాడులో కూడానండి ఒక మంచి కార్టూన్ వేసారండి. ప్రతిరోజు మంచిగా వేస్తారు వీళ్ళు. ఇవాళ కార్టూన్ మాత్రం బాగా ఆకర్షించింది జనాల్ని. ఇది సంగతి. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు నటులు, తెలుగు సినీ నటులు లైక్ ప్రభాస్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా తారక్ గారు, ఇలా కొద్దిమంది నటులు మంచి హీరోలు మా వంతుగా రెమ్యూనరేషన్లో నుంచి ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఆర్థిక సాయం ప్రభుత్వానికి అందించారు. వాళ్ళ కష్టపడి సగం ట్యాక్స్ కట్టగా మిగిలిన డబ్బుల్లో వాళ్ళ ఆదాయంలో వాళ్ళు తీసుకెళ్ళి గవర్నమెంట్కి వరద బాధితుల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే ఏపీ ఎన్జిఓలు, అస్సలు నాకు వాళ్ళని చూస్తే మబ్బులు ఇడిపోయిందండి. ఎన్జిఓలు నిజంగా ఐకమత్యం మహాబలం అన్నారు పెద్దలు. ఆ ఐకమత్యం మహాబలం ఎలాగైంది అనేది ఏపీ ఎన్జిఓలు చూస్తే నాకు అర్థమైందండి. ఏపీ ఎన్జిఓలు వచ్చి మా ఒకరోజు శాలరీని మేము వరద బాధితులకు డొనేట్ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకరోజు శాలరీ అంటే ఒకరికి 1000 రూపాయలు చూసినా ఆ 1000 రూపాయలు ఉంటుంది, లేదా 1500 ఉంటుంది, ఒక్కొక్కరికి అనుకుంటాం మనం. కానీ ఏపీ ఎన్జిఓలు అందరూ కలిపి వాళ్ళ ఒక్కరోజు శాలరీని డొనేట్ చేస్తే ఆ ఒక్కరోజు శాలరీ ఎంతో తెలుసండి, అక్షరాల 120 కోట్ల రూపాయలు. మామూలు విషయం కాదు ఇది. 120 కోట్లు డొనేట్ చేశారు వాళ్ళు ఒక్కరోజు శాలరీ అంటే. తర్వాత సామాన్యులు కూడా మా వంతుగా మేము కొద్దిమంది భోజనాలు అందిస్తున్నారు, కొద్దిమంది పాల ప్యాకెట్లు అందిస్తున్నారు, సామాన్యులు కూడా అందిస్తున్నారు. కానీ అక్కడికి జగన్ రెడ్డి వెళ్ళి ఇది మా వంతు అని చెప్పి ఓ బకెట్లో బురద తీసుకుని చంద్రబాబు నాయుడు గారి మీద జల్లేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో రాత్రనక పగలనక కష్టపడుతూ ఉంటే ఇతను వెళ్ళి చేసిన పని ఇది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే ఈనాడు వాళ్ళ మీద కక్ష కట్టి ఆయన్ని పాపం రామోజీరావు గారిని చనిపోయే కాలంలో కూడా ఆయన టార్చర్ పెట్టాడండి. ఆయన చావు కూడా ప్రశాంతంగా జరగడం లేదు. అయినా కూడా ఇతను ఓటమి చూసాకే ఆయన మనశ్శాంతిగా మమేకం అయిపోయారు దేవుళ్ళని. అయితే ఈయన ఇంత టార్చర్ పెట్టి అబ్బాయి ఈనాడు దోచుకుంటుంది, మార్గదర్శి దోచుకుంటుంది, ప్రజలకు అన్యాయం చేసేస్తుంది, అక్రమాలు చేస్తుందని ఎన్నో పుకార్లు రేపారు. అలాంటి రామోజీ గ్రూపు వరద బాధితులకు 5 కోట్ల రూపాయలు సాయం చేసిందండి. 5 కోట్లు, 1-2 కాదండి. జగన్ రెడ్డి 8 లక్షల కోట్ల ఆస్తి ఎంత ఉందంటారు, అతనికి 1 కోటి రూపాయలు ఇచ్చారట వైసీపీ పార్టీ నుంచి. కానీ ఒక్క రామోజీ గ్రూపే 5 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఇలాంటి వాళ్ళను పట్టుకుని నేరస్తులు ఏదో అక్రమంగా సంపాదించేస్తున్నారు, ప్రజలను దోచేసుకున్నారని ఇదే కక్ష సాధింపు రాజకీయమే చేశాడు జగన్ రెడ్డి. మొత్తం నాశనం అయిపోయేదాకానే అతను బతుకు మొత్తం బస్టాండ్ అయిపోయేదాకా ఈ పనికిమాలిన రాజకీయం మీదే ఆధారపడ్డాడు. అతను ఇప్పటికీ కూడా తప్పుడు ప్రచారాల మీద ఆధారపడ్డాడండి. అప్పుడు తప్పుడు ప్రచారాలు ఏమండి జనం ఉండేవారు కాదు. కానీ డ్రోన్ షాట్లు వేసేసి శబ్దం సభలను పెట్టేసి ఇరికించి ఆ జనాన్ని చూపించుకుని ఆ జనాన్ని తానే చూసి మోసపోయేవాడు. ఇంతమంది జనం వస్తారైతే నేను గెలిచేస్తున్నాను. ఇది ప్రతిపక్షాలను మోసం చేయడానికి జనాన్ని గ్యాదర్ చేసేవారు. వాళ్ళందరూ వీళ్ళ పార్టీ వాళ్ళు కాదని తెలుసు, వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చో బిర్యానీ పొట్లాలు ఇచ్చో అక్కడ గ్యాదర్ చేశారనే విషయం తెలుసు. కానీ ఆ వీడియో చూసుకుని ఎప్పుడైతే వైసీపీ పేజీలో పెట్టుకున్నారో అదే వీడియో చూసి జగన్ రెడ్డి మళ్ళీ నేను గెలిచేస్తున్నాను అయితే తనను తానే మోసం చేసుకున్నాడండి. అతన్ని ఎవరు మోసం చేయలేదు, అతనే మోసం చేసుకుని అతను క్రియేట్ చేసిన ఆ హంబక్ డ్రామాలు జనం నమ్మలేదు. కానీ అతనే నమ్మేసి ఓకే ఇది ఇలా నేను క్రియేట్ చేశాను కాబట్టి ఇది ఆ జనం నమ్మేస్తాను. చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు క్రియేట్ చేశాడు, ఇది జనం నమ్మేస్తారు అనుకుని ఇతను నమ్మేశాడు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తాను కాబట్టి ఆయన్ని నేరస్తులని జనం నమ్మేస్తారు, అప్పుడు నేనే గెలిచేస్తానని అతనే మోసం చేసుకున్నాడు. ఇప్పటికీ వరదల్లో కూడా మళ్ళీ లేనిదాన్ని క్రియేట్ చేసి అది జనం నమ్మరు, కానీ ఇతను నమ్మేసుకుంటాడు. ఇతను క్రియేట్ చేసింది ఇతనే నమ్మేసి ఓకే నేను ఈ బురద రాజకీయం చేశాను, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లేశాను, ఇప్పుడు ప్రజలందరూ ఆయన్ని తిట్టేసుకుంటూ ఉంటారు అని ఇతను నమ్మేస్తాడు ఫస్ట్. అంటే అమాయకుడు అనాలా, పిచ్చోడు అనాలా, సైకో అనాలా, ఏమనాలి నాకు అర్థం కావట్లేదండి జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు అతను చేసింది ఎవరన్నా జనం నమ్మితే ఓకే నేను చేసింది జనం నమ్ముతున్నారు కాబట్టి నేను చేయొచ్చు అనుకోవచ్చు. జనం నమ్మట్లేదు. ఇతను ఎన్ని హంబక్ డ్రామాలు ఆడినా జనం నమ్మలేదంటానికి నిదర్శనమే ఇతను 11 సీట్లు, 151 సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతని దగ్గర 140 సీట్లు వెనక్కి పీక్కున్నారు. నీ దగ్గర అర్హత లేదు, నీలాంటి వాడి దగ్గర ఇన్ని సీట్లు నీకు ఇచ్చి ఏంటి ఉపయోగం అని చెప్పి 140 సీట్లు వెనక్కి పీక్కున్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పాడండి అతను పరిపాలన ఉన్నప్పుడు. 99% నేను మొత్తం అంతా కంప్లీట్ చేశాను, ఇక్కడ ఇది గవర్నమెంట్ స్కూళ్ళకి అంగరంగ వైభవం చేసేసాను, ఇక చిన్నపిల్లలు మామూలుగా చదవట్లేదు, వీళ్ళకి టోఫెల్ ఇచ్చేస్తున్నాను, వీళ్ళని ఐక్యరాజ్య సమితికి పంపించేశాను, బెండపూళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు,
చాలా ఇండస్ట్రీలు రప్పించేస్తున్నాను ఇక్కడికి, ఇక్కడ ఫిష్ మార్కెట్ పెట్టేశాను, అది పెట్టేశాను. ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వేల అబద్ధాలు ప్రజల మీద పంపించినా ఒక్కటి కూడా నమ్మలేదు. గడప గడపగా మన ప్రభుత్వం మీ ప్రతి సమస్యని తీర్చేస్తానన్నాడు. కానీ గడప గడపగా వచ్చేది ఇక మీకు డబ్బులు ఇచ్చాం కదా మాకు ఓటేయండి అని అడుక్కోవటానికి 2-3 సంవత్సరాల ముందు నుంచి మొదలుపెట్టాడు ఎన్నికల ప్రచారం. అది కూడా కాపాడలేదు అతన్ని. చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన ఆరోపణలు కాపాడలేదు అతన్ని. లోకేష్ గారి మీద టచ్ చేయించిన తప్పుడు ప్రచారాలు అతన్ని కాపాడలేదు. టీడీపీ నాయకుల్ని, టీడీపీ పార్టీ కార్యాలయాల్ని ధ్వంసం చేసేసి భయపెడదాం, ఆ భయంలో వాళ్ళందరూ వచ్చి మన పార్టీలో జాయిన్ అవుతారు అనుకునే ఆ కుట్ర కూడా జనం నమ్మలేదు. ఏం చేసినా నమ్మట్లేదనే విషయం ఇప్పుడు కూడా అతనికి అర్థం కాకపోతే ఇంకా అతను ఇంకా అంత డాష్ అన్నారా డాష్ లేడని అర్థం అండి.